నమస్తే, వెల్కమ్ టు విజిల్. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలంతా ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వేస్తున్నారు. అదే జగనన్న మాకేంటి బాధ అని ప్రశ్నిస్తున్నారు. అయితే అధినేతను గట్టిగా ప్రశ్నించలేక, చెప్పిన పని చేయలేక లోపల తీవ్రంగా మదన పడుతున్నారు. ఇంతకీ అన్న ఏం చెప్పాడు, ఆ పని చేయడానికి కార్యకర్తలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది క్రింది స్థాయి నేతల్లో అనుమానం తలెత్తింది. ఇలా చేస్తున్నందుకు వైసీపీ ముఖ్య నేతలు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో తమ వద్దకు వచ్చే కార్యకర్తలపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. సిట్ అధికారులు కింగ్ పిన్ కోసం వేట తీవ్రతరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు నాటి ముఖ్యమంత్రి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి కూడా ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో ఇక తర్వాత ఎవరి వంతు అనే ప్రశ్నపై జోరుగా చర్చ నడుస్తోంది. భారతీ సిమెంట్ సంస్థలో బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్నారు. ఇక జగన్కు ధనుంజయ రెడ్డి అత్యంత సన్నిహిత్యంగా వ్యవహరించారు. దీంతో తరువాత భారతి జగన్లకు నోటీసులు ఇస్తారనే మాట బాగా వినిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆఘమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా గంట పాటు కేవలం మద్యం స్కామ్ కేసు విచారణ, అరెస్టులపై మాట్లాడారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అయితే ఒక విషయం మాత్రం వైసీపీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదేంటంటే ప్రతిరోజు విజయవాడ జిల్లా జైలు దగ్గరకు వెళ్లాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు. లిక్కర్ స్కామ్లో బాలాజీ గోవిందప్ప అరెస్టు వరకు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్టు తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే సిట్ అధికారులు విచారణ చేస్తున్న రోజు నుంచే కార్యాలయం బయట వైసీపీ నేతలు పడిగాపులు కాచారు. విచారణ జరిగిన ప్రతి రోజు లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఇక భోజనం వంటివి కూడా వీళ్లే అరేంజ్ చేశారు. అయితే విచారణకు సహకరించలేదంటూ సిట్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను అరెస్ట్ చేస్తున్నట్లు రాత్రి 9 గంటలకు వెల్లడించారు. అరెస్టు ప్రకటన వచ్చిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్కు ఆఘమేఘాల మీద సమాచారం చేరుకుంది. ఇక అంతే, న్యాయవాదులను రంగంలోకి దింపారు. దీంతో రాత్రంతా వైసీపీ నేతలు కార్యాలయం బయటే కాపలాగా ఉన్నారు. ఇక కోర్టులో హాజరుపరిచే సమయంలో కూడా బెయిల్ వస్తుందని గంపెడాశతో ఉన్నారు. అందుకే ఉదయమే విజయవాడ కోర్టుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్యూ కట్టేశారు. ధనంజయ రెడ్డి కంటే ముందే వీళ్ళంతా జిల్లా కోర్టుకు చేరుకుని బెయిల్ వస్తుందని ఆశపడ్డారు. కానీ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అయ్యో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు ప్రధానంగా ఒకటే కారణం, ఇప్పటి వరకు ఆఫీస్ ముందు, కోర్టు ముందు కాపలాగా ఉన్నాం, ఇక నుంచి జిల్లా జైలు బయట ఎదురు చూడాలా అని బాధపడ్డారు. వాళ్ళంతా అనుకున్నట్టే విజయవాడ జిల్లాకు ప్రతిరోజు కొందరు నేతలు వస్తున్నారు. జైల్లో ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులకు ఏం కావాలో అని కనుక్కుంటున్నారు. జైల్లో భోజనం, వసతి సౌకర్యాలపై విచారిస్తున్నారు. ఇక వీరంతా కోర్టుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా ధనుంజయ్ సార్ ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయాన్ని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కు అప్డేట్ కూడా చేస్తున్నారు. అయితే ఆ తర్వాత మాత్రం మాకు ఇదేం కర్మ అంటూ విసిగించుకుంటున్నారు. ధనుంజయ రెడ్డి వల్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎంఓ బయట నేతలకు ఎదురుచూపులు, పార్టీ ఓడిన తరువాత జైలు బయట పడిగాపులు, అదేం కర్మన్నా అంటూ వాపోతున్నారు.